అందరికి ప్రైస్తలా. ఓకే అక్కడ కుమారుని ఇచ్చాడమ్మా మీకు దేవుడు. దేవుడు ఇచ్చిన మన్నా అని ఏం పేరు పెట్టావో గాని మన్నా ఇస్రాయలీలు మన్నా తినకుండా ఎంత పెద్ద ప్రార్థన అవునండి. అందరికి ఆశీర్వాదకరంగా ఉండాలి పిల్లలని నా ప్రార్థన అండి. అందరికి ఆశీర్వాదకరంగా ఉండేలాగా ఆశీర్వదించు ప్రభు అని ప్రార్థన అండి. అసలు దేవుని అక్కడ ఆ కాలేజీలో దేవుడికి మహిమ తెచ్చాడు ముందు. అవునంటే నేను రోజు అదే చెప్తానంటే ఫ్యామిలీ ప్రేయర్ లో, కాలేజీలో నీ పేరు శామ్యుయల్ అనే పేరు దేవునికి మహిమ తేవాలి నాన్న, దేవుని పేరు నిలబెట్టాలి నువ్వు శామ్యుయల్ మన్నా అనే పేరు అని చెప్తా ఉంటానంటే రోజు. దేవుని కృప అంటే దేవుడిచ్చిన జ్ఞానం అంటే అంతే, కేవలం దేవుని కృప అంటే. నిన్న మీడియా వాళ్ళు వస్తే కూడా అదే చెప్పాను అంటే, ఫస్ట్ దేవుని బై గాడ్స్ గ్రేస్ అని మన్నా కూడా అదే చెప్పాడు. తర్వాత ఫ్యాకల్టీ, తర్వాత అదే చెప్పాడు అంటే మమ్మీ కేరింగ్ అని వాడు చెప్పాడు. మీడియా వాళ్ళు వచ్చారు ఆంటీ, పేరెంట్స్తో కొన్ని మాటలు స్టూడెంట్స్తో కొన్ని మాటలు చెప్పించుకున్నారు, పేపర్లో కూడా వేశారు. అదే అంటే ప్రభు కృప అంటే నాకు ఒక్కటి ప్రభు వెంటనే జ్ఞాపకం చేశాడు. ప్రభా నన్ను మమ్మల్ని ఇంత గణపరచుటకు ఏ పాటి వారమయ్యా అంటే, నన్ను గణపరచువారు నేను గణపరచుదును. అది నాకు ఒకవైపు దేవుడు అంటే సంతోషం ఇచ్చేలాగా, ఒకవైపు గుర్తుపెట్టుకో లాస్ట్ వరకు ఇలానే ఉండాలి నువ్వు నన్ను గణపరచాలి అన్నట్టుగా, రెండు విధాలుగా నాకు హెచ్చరికగా ఇటు రెండుగా నాకు అనిపించింది. అంటే వెంటనే ఆ వర్డ్ వాక్యం నాకు ఏదైనా ప్రార్థన చేస్తుంటే అలా వాక్యం వెంటనే, అంటే అది స్వరమా తెలియదు ఏమైనా తెలియదు, వెంటనే ఆన్సర్గా ఒక వాక్యం ఇస్తాడంటే దేవుడు. కొన్ని విషయాలు ప్రార్థన చేస్తూ అవునంటే కన్ఫర్మేషన్, కొన్ని విషయాలు ప్రార్థన చేస్తే ఏమోలే నేనేమైనా భ్రమపడ్డానేమోలే దేవుడు వాగ్దానం ఇచ్చాడని అని అనుకున్నప్పుడు వెంటనే నాకు ఒక మాట చెవులా అంటే, నువ్వు నమ్మిన ఎడలే దేవుని మహిమను చూస్తావు. ఇట్లా దేవుడు మాట్లాడతాడు అంటే ప్రభు కృప. మీ అందరి ప్రార్థనలు కూడా చాలా థ్యాంక్ యూ ఆంటీ. అవును ఆంటీ, అవును ఆంటీ, మీ అందరి ప్రార్థనలు కూడా చాలా థ్యాంక్ యూ అక్క వాళ్ళకి, ఆంటీ వాళ్ళకి. అవునక్క, అవును, దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టు ఎవరికి ఎప్పుడు ఎవరు లేరంట, అంతే. అది దేవుడు లేకుండా లేమక్క, అంతే. నా ప్రార్థన అదే, నువ్వు లేకుండా నాకు ఈ జీవితం కూడా వచ్చు ప్రభు, నువ్వు లేని జీవితం వద్దు, ప్రతి అడుగులో ప్రభు ఉండాలి, అది నా ప్రార్థన అంటే. ఓకే థ్యాంక్ యూ అంటే. స్టార్ట్ చేయమంటారా అంటే? ఓకే ఓకే అంటే. అందరికీ మరొకసారి ప్రైస్తలా. దేవుని కృపను బట్టి నిజంగా మీ అందరి ప్రార్థనలు బట్టి కూడా, కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, దేవుడు పిల్లలకు కూడా నిజంగా దేవుడిచ్చిన పిల్లలు నాకు, నేను ఎప్పుడు ప్రభు నా పిల్లలు అనే కంటే కూడా నా పిల్లలు అనగానే నాకు దేవుడిచ్చిన పిల్లలు కదా అని వెంటనే జ్ఞాపకం వస్తుంది. ప్రభు నీవు నాకు ఇచ్చిన పిల్లలు నీ పిల్లలు అని నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే దేవుని చేతిలో పెట్టుట కంటే మరొకటి ఎక్కువైనది లేదు. ప్రభు చేతిలో మనం పిల్లల్ని పెడితే ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు వేరుగా ఉంటాయి. సంపూర్ణంగా ఆయనకు అప్పచెప్పటం నిజంగా దేవుడు అంటే నాకు అంటే భారం లేకుండా పిల్లలు దేవుడు ఆత్మీయంగా ఎదిగించటం, అది నాకు చాలా సంతోషం. ఎందుకంటే మన్నా కూడా ప్రతి దాంట్లో దేవుడు అంటాడు. బైబిల్ నుంచి మనం వెళ్ళాలి మమ్మీ, దేవుని కోణంలో చూడాలి అంటాడు వాడు ఈ వయసులోనే. చాలామంది అంటారంట బీటెక్ అయిపోయింది అట్లా అనుకుంటారు మన్నా ఆకారాన్ని బట్టి. అది కూడా దేవుడు మాకు ఇచ్చింది. ఎక్కడికన్నా వెళ్ళినా వాడే మాకు ఇంట్లో పెద్ద మగోళ్ళలాగా. అంటే దేవుడు ఇచ్చినది, అది కూడా ప్రతిదీ ఆయన ఇచ్చినదే, ఆయన ఇచ్చిన కృప, ఆయన ఇచ్చిన సమస్తం. కాబట్టి మన ప్రార్థన కూడా దేవుని మీదే పరిపూర్ణంగా డిపెండ్ అవ్వాలి అని పిల్లలు అంటాం కూడా నాకు చాలా సంతోషం ఇస్తుంది. అంటే దేవుని కోణంలో నుంచి ఆలోచించాలి అనుకోవటం కూడా నాకు చాలా సంతోషం ఇస్తుంది. ప్రభు చిత్తంలో వెళ్దామంటే పిల్లలు సంతోషించటం నాకు కూడా అదొక భాగ్యంగా ఎంచుతాను. పిల్లల్ని కూడా దేవుడే పెంచుకుంటున్నాడు. ఆయన వాక్యం ఇచ్చాడు. నేను సువార్త చెప్పగలిగాను వైస్ ప్రిన్సిపల్ మేడం గారికి.
మేడం గారు కూడా చాలా మన్నాని, మేడం మీరు ఎలా చూసుకుంటారో చెప్పండి, మీరేం ఫుడ్ పెడతారో చెప్పండి, మన్నాకి నేను అంత బాగా చూసుకుంటాను, మీకంటే బాగా చూసుకుంటారు అనేవారు. లేదు మేడం, ఇంటి పక్కనే కాలేజీ ఉంది, నేను ఖచ్చితంగా పంపిస్తాను. ఒకవేళ నేను చెప్తే మన్నా ఒకవేళ మమ్మీ దగ్గర చనువుగా రాను అంటాడేమో, మీరు పిలిపించేసుకోండి ఎవ్రీడే. పిల్లల్ని పిలిపించి మన్నాన్ని పిలిపించేసుకునే వాళ్ళు. ఇక అట్లా మా బావగారు ప్రశాంత్ బావగారు అనేవాళ్ళు, ఎఫ్సి ఒక్క భర్త లెక్చరర్ కాలేజీలో ఫిజిక్స్. వీడిని చూసి వీడికి తెలివితేటలు ఉన్నాయి, వీడికి జ్ఞానము తెలివితేటలతో తెచ్చుకున్నాడు. కాలేజీలో కొన్ని రోజులు మానేసిన, మీరు అలా ఉండొద్దు, మీరు కాలేజీ రెగ్యులర్గా రండి అని పిల్లలందరికీ వీళ్ళని తీసుకెళ్ళి చెప్పారంట. ఏదేమో దేవుడు ఇచ్చింది కొన్ని పరిస్థితుల కారణంగా, అప్పటికి దేవుని మహిమ కొరకే చెప్తున్నాను. కొన్ని పరిస్థితుల్లో మన్నాకి సహితం నేను ఆ మానసికమైన ఒత్తిడికి, ఆ పరిస్థితుల కారణాలను బట్టి, అంటే ఇంట్లో జరిగే పరిస్థితులను బట్టి కొంచెం నన్ను సెన్సిటివ్గా చూస్తాడు మన్నా. నేను బాధపడొద్దు వాడికి. అట్లా ప్రతి పరిస్థితి వాడు అబ్జర్వ్ చేస్తాడు కాబట్టి కొంత డిస్టర్బెన్సెస్లో ఒక 2 months డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాను నేను. కౌన్సిలింగ్ ప్లస్ ఈ కౌన్సిలింగ్ కూడా కాదమ్మా, ఒక 2 months సిరప్స్ రాసిస్తాను వాడండి అని కూడా డాక్టర్ చెప్తాను జరిగింది. అలా సిరప్స్ వాడుతూ కూడా, మెడిసిన్ వాడుతూ కూడా ప్రభు ఇచ్చిన కృపతో వాడు అంటే ఆ మార్క్స్ గెయిన్ చేయగలిగినాడు. దేవుడిచ్చిన కృప అంతే. అంటే ఒత్తిడి పరిస్థితుల్లో కూడా. అందుకే నేను దాదాపుగా చెప్పను, మన్నా వరకు తేను. మన్నా కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది, మన్నా చాలా సెన్సిటివ్గా ఉంటాడు. నేను నా ఫేస్ ఫీలింగ్స్ బాధగా అనిపించినా వాడు డిస్టర్బ్ అయిపోతాడు. నేను చాలా జాగ్రత్త పడతాను వాడి దగ్గర. కాబట్టి ఆ విధంగా ఉంటూ కూడా నేను కొన్ని స్ట్రగుల్ అయిన పరిస్థితుల్లో, అటువంటి పరిస్థితుల్లో కూడా అంటే వాడు ఆ మార్క్స్ తెచ్చుకోగలిగాడు. అంటే కేవలం ప్రభు ఇచ్చిన కృప. మ్యాక్సిమం వాడు కష్టపడ్డాడు, దేవుడిచ్చింది అది. అంతకంటే నేను ఇంకా తెచ్చుకుండేవాడివి నాన్న, నేను మన్నా తనలేదు. వెరీ గుడ్ నాన్న, మంచిగా తెచ్చుకున్నాను అన్నాను. ఎందుకంటే వాడు ఎంత కష్టపడ్డారు తల్లిగా నా కన్నులతో నేను చూసినాను. వాడు ఏ పరిస్థితుల్లో గుండా ఆ విధంగా వెళ్ళాడు అనేది మన్నా విషయం నాకు తెలుసు. కాబట్టి ఎందుకంటే పిల్లల్ని ఇప్పుడు కూడా ఎంకరేజ్ చేయాలి. డిస్కరేజ్మెంట్గా నేను మాట్లాడితే వాడు ఫీల్ అవుతాడు, నేను కష్టపడితే కూడా మమ్మీ ఇంకా ఇంకా అంటుంది అని. వాడికి ఉంది అంటున్నాడు. మన్న వాగ్దానం ప్రభు మహిమ కొరకే. మునుపటి కంటే వాగ్దానం, ఏ వాగ్దానం అంటే బాప్తిస్మ వాగ్దానం. మునుపటి కంటే అధికమైన మేలు. నేను అదే వైస్ ప్రిన్సిపల్ మేడం దగ్గర పేరెంట్స్ని రూమ్లోకి వచ్చి లాస్ట్లో కాఫీ ఇచ్చారు పేరెంట్స్కి అందరికీ. తన రూమ్లోకి పిలుచుకున్నారు. 2-3 మేము పేరెంట్స్గా వెళ్ళాం లోపలికి. ఆ కాఫీ తాగుతూ సువార్త చెప్పగలిగాను. మేడం మన్నాకు వచ్చిందంటే కేవలం బై గాడ్స్ గ్రేస్ అంతే. ఎందుకంటే నేను ప్రార్థన చేసేదాన్ని, నేను మీడియాలో కూడా అదే చెప్పాను. నేను ప్రార్థన చేస్తుంటాను, మన్నా చదువుతుంటాడు, అంతే సీక్రెట్ అని చెప్పాను. బట్ ఎగ్జామ్స్ టైంలో వాడు అక్కడ ఎగ్జామ్ ఉంటే నేను ఇక్కడ ప్రేయర్ చేస్తూ ఉంటాను. ప్రభు ఇచ్చిన కృప, ఆయన సహాయం లేకుండా మనం ఏది కూడా చేయలేం. కాబట్టి ఈ విధంగా మన్నా తెచ్చుకోగలిగినాడు. మీ అందరి ప్రార్థనలు కూడా తోడైనాయి. కలిసి ప్రార్థన చేయటం ద్వారా, వ్యక్తిగత ప్రార్థన ద్వారా, కుటుంబ ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా, మన్నా యొక్క అంటే దేవుని దగ్గర మన్నా ఉన్న నమ్మకత్వం ద్వారా, వాడి గురించి కాలేజీలో కూడా చాలా మంచిగా ఎక్కువ మాట్లాడడు. వాడు చదివేందు వాడేందు అంతవరకే. ఆ డిసిప్లిన్ అన్నీ కలుపుకొని ప్రభువారు దేవుడిచ్చిన ఘనత అని చెప్పొచ్చు. ఆయన మహిమపరచాలి, చివరి వరకు మహిమపరిచేలాగా ప్రార్థన చేద్దాం. ఇట్లా వాగ్దానాలు ఉంటాయి మేడం. మాకు బైబిల్ నుంచి దేవుడు వాగ్దానాలు ఇస్తాడు. మన్నా బాప్తిస్మాలు తీసుకుంటారు కదా క్రిస్టియన్స్, దేవుని బిడ్డలు, క్రైస్తవులు. అలా బాప్తిసం తీసుకున్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చాడు, మునుపటి కంటే అధికమైన మేలని. మన్నా అన్నాడు, ఫస్ట్ జేఈమెయిన్స్ కంటే సెకండ్ అటెంప్టింగ్ దేవుడు అధికంగా ఇస్తాడు మమ్మీ అన్నాడు. అలానే తెచ్చుకున్నాడు. అంటే అదిగో చూడండి వాళ్ళ ఫెయిత్ అలా ఉంది అని. అలా సువార్త కూడా, గాస్పుల్ కూడా చెప్పగలిగాను. ప్రతి దాంట్లో మనము సమయం అదును చూసుకొని ప్రభు గురించి చెప్పాలి. అది నా ఆశ. ఏ ఆటో ఎక్కినా చివరికి వాక్యం చెప్పి దిగాలి. నేను చెప్పాల్సిందే, వాళ్ళు తల ఊపాల్సిందే. కార్యం చేయవాడు ఆయన. తర్వాత వాళ్ళు నమ్ముతారా లేదా అది దేవుని పని. అంటే ఆ విధంగా ముందుకు సాగటానికి ప్రభు నా పట్ల కూడా అంత వరకు ఆ విధంగా నిలబడేలాగా నేను, పిల్లలు మా కోసం ఇంకా కూడా ప్రార్థన చేయండి. ఇది ఇవాళ వాక్యంలోకి వెళ్తే పరిస్థితులు చూసినట్లయితే మనం అలానే ఉన్నాయి, యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి పరిస్థితుల్ని కొంచెం గుర్తు చేసుకొని వాక్యం త్వరగా ముగిచ్చేసుకుందాం. చిన్ని దేవుని సహాయం కోరుకుందాం. ప్రభా స్తోత్రములనైనా
మీరు ఇచ్చిన దినముకై స్తోత్రములు, మీరు ఇచ్చిన గడియలకై స్తోత్రములు. ప్రభా, గొప్ప దేవుడు అయింది, సర్వాధికారం కలిగిన దేవుడు అయింది. అవును ప్రభా, క్రీస్తే సర్వాధికారి, మీరు సర్వాధికారం కలిగిన దేవుడు, మహోన్నతుడవు, మహోపకారివి నాయన, సర్వజ్ఞానివి, సర్వాంతర్యామివి, హృదయ అంతరంగంలో పరిశీలించువాడవు, మమ్మల్ని కనిపెట్టి చూచువాడవు. మేమంటే దేవుడు ఎవరున్నారు తండ్రి? బంగారు లోకములో ఉంటూ అనేకమైన కోటాను కోట్ల దేవదూతలతో 214 జీవులతో పొగడబడుతూ నిత్యము, ఓ ప్రభువా, ఘనుడైన దేవుడు అయింది, రాజులకే రాజు, ప్రభులకే ప్రభుడు అయింది, నా మీద మా మీద నిత్యము దృష్టి పెట్టి మమ్మల్ని కాపెడుతూ భద్రపరుస్తూ ఉన్న మీ ప్రేమకి ఏమి ఇవ్వగలను? నన్ను పిల్లల పట్ల మీరు చూపిన ప్రేమకి ఏమి ఇవ్వగలను? ఏముందని నాలో ప్రేమిస్తున్నారు నాకు అర్థం కాదు ప్రభువా. కేవలం మీ కృప, మీ ప్రేమ, ఉచితమైన ప్రేమ. అందుకే స్తోత్రములు అయినా మీ కొందనాలు చెల్లించుకుంటున్నాం, మీ కృపకు అప్పచెప్పుకుంటున్నాం. దేవ, ఈ సమయం నాకు ఇచ్చినారు, స్తోత్రములు. నైనా చెప్పే వాక్యం మీది, వినివారు మీ బిడ్డలు ప్రభువా. ఇంకా అనేకులకి వాక్యం వెళ్ళినట్లుగా కృపద ఇచ్చేం ప్రభువా, సహాయం చేయి. నా నాలుకను పెదవులు తాకుము, నా దోషమును నా పాపమును పరిపూర్ణంగా కడిగి శుద్ధీకరించినారు, ఇంకను బలపరచుము. నైనా నిలుపుకారుతో తాకుము. మీ మాటలు నా మాట నా నోట ఉంచండి. వ్యర్థమైన మాట, కాని మాట, నా సొంత మాట యేసయ్య నామములో తీసివేస్తున్నాను. మీరు బలపరచమని కృపకప్ప చెప్పుకుంటూ యేసయ్య నామములో స్తుతిలు మీ ఘనపరుచుకొని నమ్మి పొందుకుని నామ తండ్రి, ఆమేన్. ఈ విధంగా మనం దేవుని వాక్యంలోకి వెళ్ళినట్టయితే పరిస్థితులు కూడా మనం కొంచెం చూసుకుంటూ వెళ్ళాలి. అంటే నేను కొన్ని వైజాగ్లో కూడా అన్ని మందిరాలు చూడాలి అనుకున్నాను. ఎందుకంటే అన్ని మందిరాలు మనసులో ఉంటే, కనులారా చూస్తే అన్ని మందిరాలని నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. ప్రభు, ప్రతి మందిరం పేరు పెట్టి ఈ మందిరాలన్నింటి కూడా నీ రాకడ కొరకే సిద్ధపరచుము అని, అందుకే అన్ని చూడాలి అని దేవుడికి నాకు ఇచ్చిన నడిపింపు అది. దేవుడి నడిపింపు లేకుండా ఎక్కడికి వెళ్ళను. కాబట్టి ఆ విధంగా పరిస్థితులు మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే తిమోతి పత్రికలో ఉన్నట్టుగా మనం సుఖంగా మాన్యముగా బ్రతుకున్నట్లుగా మనము అన్నిటికంటే ముఖ్యంగా అధికారుల కొరకు, మనుషులందరి కొరకు, రాజుల కొరకు ప్రార్థన చేయాలి. మనుషుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే అంత్య దినాలు అపాయకరమైన దినాలు, అది సత్యం. నోవహు దినాలు అది సత్యం, లోతు దినాలు సత్యం. మనకు తెలియని విషయాలు ఏం లేవు. మన ఫోన్లో అందుబాటులో ఫోన్ ఉంది. వాక్యం ఎంత అందుబాటులోకి వచ్చిందో లోక పరిస్థితులు కూడా అంత అందుబాటులోకి వచ్చినాయి. చిన్న పిల్లల్ని కదిలించిన లోకంలో ఏం జరుగుతున్నాయో తెలిసిపోతున్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితులు తెలుసుకున్నప్పుడు మనం ప్రార్థించాలి, అన్నిటి కొరకు ప్రార్థించాలి. కనీసం దినమునకు 3 సార్లు ప్రార్థించాలి. దానియేలు వరే తప్పక మోకరించాలి. దినమునకు 3 మారులు, ఉదయకాలం క్వైట్ టైంతో పాటి మధ్యాహ్న ప్రార్థన, సాయంకాల ప్రార్థన, నైట్ కుటుంబ ప్రార్థన. ఇవి ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, ఖచ్చితంగా చేసుకోవాలి. ఆయన మనకిచ్చిన ఆధిక్యత. మనం ప్రార్థించకపోతే ఎవరు ప్రార్థిస్తారు? సంఘము ఉన్నంత కాలమే ప్రార్థన ఉంటుంది భూమి మీద. సంఘము ఎత్తబడిన తర్వాత ప్రార్థన ఉండదు. ఇక ప్రజల కోసం ప్రార్థించే వాళ్ళు ఉండరు. మనం ఉన్నంత కాలమే. పరిశుద్ధాత్మ కూడా సంఘం ఉన్నంత కాలమే ఉంటాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు ఉండడు. అందుకే లోకం పరిస్థితి అంత అగమ్య గోచరం అయిపోతుంది, అల్లకల్లోలం అయిపోతుంది. 3.5 సంవత్సరము పీసిస్తాడు క్రీస్తు విరోధి. ఆ తర్వాత 3.5 సంవత్సరంలో మహాశ్రమల కాలం అంటారు దాన్ని. ఇక వాడిని తప్ప ఎవరిని ఆరాధించొద్దు. వాడు పెట్టిన రూల్స్ తప్ప ఏ రూలు పాటించకూడదు. అన్ని అతను చెప్పినట్టే చేయాలి. అటువంటి కాలాలు రాక మునిపే మనల్ని మనం దేవుని కొరకై, అన్ని పరిస్థితులు బాగున్నప్పుడే అనేక సార్లు మనము దేవుని కొరకై అంటే జీవించలేని పరిస్థితులు ఎన్నో మార్లు ఉన్నాయి. ఎందుకంటే అన్ని పరిస్థితులు మనం చూసుకున్నట్లయితే అవి వివరంగా నేను ఇప్పుడు చెప్పని వివరంగా ఎప్పుడైనా మాట్లాడుకుందాం. దానియేలు పుస్తకంలోకి వచ్చినప్పుడు మనము 69 వారములు అన్నట్లుగా ఉంటాయి, 70 వారములు అన్నట్టుగా ఉంటాయి. అవి మనం క్లియర్గా చూసుకోవచ్చు. కానీ మనకు అంటే చూస్తే అంటే క్రీస్తు విరోధి ఎవరు అన్నప్పుడు నాకు అంటే 1 యోహాను పత్రిక చదువుతున్నప్పుడు నాకు అనిపించింది. 1 యోహాను పత్రికలో చూస్తే 2:22లో యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. తండ్రిని కుమారుని యేసుప్రభు వారు అంటారు కదా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని వాళ్ళు అడిగితే యూదులు ఆ దినాల్లో, ప్రభు ఉన్న దినాల్లో భూమి మీద
తండ్రి నన్ను పంపినాడు, నేను వచ్చినాను అంటే మీ తండ్రి ఎవరు అంటే, నన్ను మీరు ఎరిగితే నా తండ్రిని ఎరిగి ఉన్నారు అంటే నేను తండ్రి ఒకటే అని పదే పదే ఆయన చెప్తూ వచ్చినాడు. వాళ్ళు గ్రహించాలని. ఎందుకంటే డైరెక్ట్గా చెప్తే అప్పుడే చంపేస్తారు యేసుప్రభు వారిని. నేను తండ్రి చేత పంపబడ్డాను, ఆ తండ్రి నేను అన్నట్టుగా, అంటే ఖచ్చితంగా లాగా ఖండించినట్టుగా చెప్తే వాళ్ళు ఒప్పుకోరు అసలు. అందుకే ప్రభువారు అప్పుడప్పుడు తరచు ఆ మాటలు వదులుతా వచ్చినాడు. నన్ను ఎరిగితే మీరు నా తండ్రిని ఎరుగుతారు, నేను నా తండ్రితో ఉన్నా, నాలో నా తండ్రి ఉన్నాడు, మేము ఏకమై ఉన్నలాగున మీరు కూడా ఏకమై ఉండండి అని చెప్తూ వచ్చినాడు ప్రభువారు. కానీ వారు గ్రహించలేరు, తప్పుపడినాడు గ్రహించకపోగా. నేనే దేవుని కుమారుణ్ణి అంటున్నాడు, అది కూడా ఒక నింద మోపినారు సిలువ వేసేటప్పుడు. దేవుని కుమారుణ్ణి అంటే ఒప్పుకోలేదు ఆనాడు జనాలు. అంటే సత్యము అంటే ఎవరు ఒప్పుకోరు, నిజాన్ని నిజము అంటే ఒప్పుకోడు, సాతానుడు ఒప్పుకోనివ్వడు. కాబట్టి అటువంటి పరిస్థితులు గుండా ప్రభువారు అన్నిటిని జయించుకుంటూ వచ్చినాడు. ఈనాడు యూదులు అంటే యెరూషలేమే. అందుకే దేవుడు అంటాడు, యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయండి, వారి క్షేమమే మీ క్షేమానికి ఆధారం. యెరూషలేము పట్టబడిందంటే యెరూషలేముకు చివరి దినాల్లో యెరూషలేము ఒక బరువైన రాయిగా అయిపోతుంది ప్రపంచ దేశాలకి. అంటే ఆ యెరూషలేము చేసే యుద్ధాలని బట్టి యెరూషలేముకు అందరూ విరోధమైపోతారు. ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం స్టార్ట్ చేయబట్టే అంటే ఇరాన్లో వేసేసింది, ఇక ఆపటం లేదు వాళ్ళు. అంటే రెండోసారి కూడా ఒప్పందాలు చేసుకుందాం, శాంతి ఒప్పందం అనుకున్నారు. కానీ శాంతి ఒప్పందం ముగియక మునిపే వాటి మీద ఆ జలసందుల మీదుగా వచ్చే బోట్స్ మీద ట్రంప్ మళ్ళీ ఇరాన్ ఒక బోటుని అంటే దాన్ని ట్రాప్ చేయటం, దాన్ని పట్టుకోవటం, అందులో ఏమున్నాయో నేను చూస్తున్నాను అని న్యూస్లో అంటే స్ప్రెడ్ చేయటం ద్వారా వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసేస్తున్నారు. ఒప్పందం జరగకముందు ఇరాన్ వాళ్ళు యుద్ధం స్టార్ట్ చేసేస్తున్నారు. అంటే ఇటువంటివి జరుగుతున్నాయి. ఎందుకంటే శత్రువు ఊరకుండానివ్వట్లేదు వాళ్ళని. శత్రువు శాంతి అంటే వాడికి అస్సలు ఇష్టం ఉండదు, సాతానుడికి సమాధానం అంటే అస్సలు ఇష్టం ఉండదు, నెమ్మది అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడు ఎవరో ఒకరు కొట్లాడుకుంటుండాలి, ఎవరో ఒకరు అసమాధానంగా ఉండాలి, ఒకరి మీద ఒక నిందలు మోపుకుంటుండాలి, ఒకరినొకరు చంపుకుంటుండాలి, ఎక్కడ మంచిగా ఉండకూడదు, ఒకరిని చూసి ఒకరు సంతోషపడకూడదు, ఒకరినొకరు ఓర్చుకోకూడదు, ఒకరి మీద ఒకరు అసూయ పడుతుండాలి. వాడి టార్గెట్ ఇది. ఒకరు బాగుంటే ఇంకొకరు ఓర్చుకోకూడదు. అంటే ఈ శరీరము దేవుని ఆలయం కదా, ఈ దేవుని ఆలయాన్ని ఎప్పుడు పాడు చేయాలని ఈరోజు మనం చూడబోయే అధ్యాయంలో అదే దేవుని ఆలయం గురించి చెప్పుకోబోతున్నాం. ఈ దేహము మనకు దేవుడిచ్చింది, ఆయన ఆలయం. ఇది ఆయనకి ఇష్టంగా ఉండాలని కోరుకుంటాడు. ఆ దేవాలయాన్ని ఏ విధంగా దేవుడు ఇవాళ చూసుకోబోయే యెహెజ్కేలు 42లో ఆయన ఎన్ని కొలతలు ఎంత చక్కగా చెప్పి ప్రభువు చెప్పినట్లుగా కట్టాలి ఆ దేవాలయాన్ని. అంటే మన దేహం అని ఈ దేవాలయం కూడా ఆయన చెప్పినట్లుగా మనం జీవించాలి. దానికి సాదృశ్యంగా ఉంది. ఇంకా పరలోకపు నమూనాకి, పరలోకపు దేవాలయానికి సాదృశ్యంగా చెప్పబడింది. కాబట్టి ఈ దేహము మనది కాదు. ఒకసారి ప్రభు సొత్తు అయిన తర్వాత నిజంగా మారు మనసు పొందితే వాళ్ళు ఏం సెన్స్ చేస్తారంటే, ఈ దేహము నాది కాదు, ఇది ప్రభువుది. ప్రభుకి ఎలా ఇష్టంగా ఉంటే అట్లా చేయాలి. ప్రభుకి ఇష్టమైన ఆలోచనలు నేను ఆలోచించాలి, ప్రభుకి ఇష్టమైన మాటలు నేను మాట్లాడాలి, ప్రభుకి ఇష్టమైన విధానంలో నేను జీవించాలి, ప్రభు ఏది చెప్తే అదే చేయాలి, ఆయన చిత్తం ఏది అది గ్రహించాలి. ఇది నిజముగా రక్షించబడిన వారి యొక్క ఆలోచనలు ఇట్లా ఉంటాయి. ఇట్లా ఆలోచనలు లేవంటే రక్షించబడ్డానా, నేను రక్షించబడలేదా అని ప్రశ్నించుకోవాలి, సరి చేసుకోవాలి. ప్రభా నాకు అట్టి మనసును బహుమానంగా ఇవ్వు. మనం అడిగితే దేవుడు ఏదైనా ఇస్తాడు. ఇంకా పరలోక సంబంధమైన అడిగితే ఆలస్యం లేకుండా ఇస్తాడు ప్రభువారు. ఆయనకు కావాల్సింది అదే. మనం ఆత్మీయమైన విషయాలు, ఆత్మీయమైన కృపావారాలు అడిగి పొందుకోవాలని ఆశపడుతుంటాడు ఆయన. ఎప్పుడెప్పుడు అడుగుతారా, ఎప్పుడెప్పుడు నేను ఇద్దామా అనుకుంటాడు. ఇహ సంబంధమైనవి ఇవ్వటానికి వెనుకాడని ప్రభువు ఆత్మ సంబంధమైనవి అడిగితే ఇంకెందుకు ఇయ్యడు? మొదట మనం ఆత్మ సంబంధమైనవి అడిగి పొందుకుంటే ఇహ సంబంధమైనవి మనం అడగాల్సిన అవసరమే లేదు, ఆయనే ఇచ్చుకుంటాడు. ఎందుకంటే ఆయనకి ఇష్టంగా ఉంటే తిరుగులేదు. ఇక మనం ఆయనకి ఇష్టంగా ఉంటే, ఆయనకి ఇష్టమైన బిడ్డలకి ఆయన ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు. ప్రభువుకి అప్పచెప్పుకోవాలి మన జీవితాలని, సమస్తాన్ని ఆయనకు అప్పచెప్పాలి. కాబట్టి ఎక్కడి నుంచి వస్తారు క్రీస్తు విరోధులు? ఇంకోసారి నెమ్మదిగా చూసుకుందాం. కానీ టోటల్గా మనం చూస్తే క్రీస్తు విరోధి
ప్రభువుని ఒప్పుకున్నవాడు యూదుల్లో నుంచే వస్తాడు. ఎందుకంటే యూదులలో నుంచి కూడా ఒక్క మాటే చెప్తాను, క్లియర్గా ఇప్పుడు చెప్పను ఎందుకంటే టైం సరిపోదు. 1 యోహాను 4:2-3 వచనాలు ఏముంటుందంటే, యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. యేసుప్రభు శరీరధారిగా భూమి మీదకి వచ్చాడని ఏ ఆత్మ ఒప్పుకుంటుందో వాళ్ళు మాత్రమే దేవునికి సంబంధించిన ఆత్మ. ఏ ఆత్మ యేసుప్రభుని ఒప్పుకోదో అది దేవుని సంబంధమైనది కాదు. యేసుప్రభు వారిని ఒప్పుకోలేదు యూదులు. దీన్ని బట్టి దేవుని ఆత్మ మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు విన్న సంగతి ఇదే. ఇదివరకే అది లోకంలో ఉన్నది. ఇదివరకు లోకంలో ఉన్నది ఎవరు? యూదులు. అన్యులతో పాటు అన్యులు కూడా ఉన్నారు. కానీ యేసు ప్రభు వారు యూదుల దగ్గర ఎక్కువగా తిరిగాడు. ఒక్క అంటే అన్యురాలు వచ్చి అడిగితేనే అంటే కుక్క పిల్లలకి వేయను నేను అంటాడు కదా ప్రభువారు. అంటే ఆయన యూదులకి బోధిస్తూ వాళ్ళల్లో తిరిగాడు. ఎందుకంటే యూదా వంశాన్ని దేవుడు కోరుకున్నాడు. ఎందుకంటే ఎవరైతే మాట విన్నారో వాళ్ళని కోరుకుంటాడు ప్రభు. వాళ్ళ మొండి వైఖరి ప్రభువుకు తెలుసు. ఆదిలోనే వాళ్ళు ఎంతగా అంటే లోబడిన వాళ్ళని ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు, యూదులు దేవునికి తెలుసు. అందుకే ఆ వంశాన్ని కోరుకున్నాడు. ఆ వంశాల్లో సంచరించినాడు ప్రభువారు. ఆ వంశానికి ఎన్నో చెప్పినాడు, ఎన్నో సూచక్రియలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూపించినాడు. అయినా వాళ్ళు నమ్మలేదు. అందుకే యాకోబు గారు ముందే ప్రవచించినారు, తన కుమారులందరినీ ఆశీర్వదిస్తూ 12 గోత్రాలకు ఆశీర్వాదం ఇస్తూ దాను గోత్రాన్ని అంటాడు కదా. దాను గోత్రము అది కట్ల పాము వలె, ఆదికాండం 49లో ఉంటుంది. కట్ల పాము వలె దారిలో సంచరిస్తుందని. కాబట్టి దాను గోత్రం కట్ల పాము సాతాను గుర్తు, ఘట సర్పం, ఆది సాతాను త్రోసివేయబడిన వాడు. అది సర్పాన్ని కోరుకొని ఆదాము హవ్వను మోసపరిచినాడు. ఆ గోత్రం నుంచి వస్తాడు విరోధి. ఎందుకంటే యూదులు మాత్రమే నమ్ముతాడు. ఒక రాజు వలె వస్తాడు. అది కూడా ఉత్తర దిక్కు నుండి అని ఉంటుంది. ఉత్తర దిక్కున సభాపర్వతం అని ఉంటుంది కదా. ఉత్తర దిక్కున ఉన్న రాజ్యం సిరియా, ఆ ప్రాంతం నుంచి వస్తాడు. ఇప్పుడు చాలామంది ట్రంప్ అల్లుడేమో క్రీస్తు విరోధి, వాళ్ళేమో స్టార్టింగ్ నుంచి వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్పుకుంటూ వచ్చాడు. కానీ యూదుల్లో నుంచే వస్తాడు. వాళ్ళల్లో నుంచే క్రీస్తు విరోధి పుట్టుకొని వస్తాడు. ఎక్కడెక్కడి నుంచో తేడు ప్రభువారు. వాళ్ళని వాళ్ళే మోసపుచ్చుకుంటారు. నేను క్రీస్తుని అంటాడు, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. మీరు దేవాలయాన్ని కట్టేసేయండి, నేను రెడీ అంటాడు. దేవాలయము కట్టబడక మునుపే క్రీస్తు విరోధి వస్తాడు. మనము ఉన్నప్పుడు క్రీస్తు విరోధి సంఘం భూమి మీద ఉన్నప్పుడు బయటికి రాడు. ఎందుకంటే సంఘం ఉంది, వాడికి భయం. సంఘం ఉంది కాబట్టి వాడికి భయం. అందుకే సంఘము ఉన్నంత కాలము వాడు బయటికి రాడు. సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందో క్రీస్తు విరోధి వెంటనే బయలుపరచబడతాడు. చాలామంది అంటారు శ్రమల కాలంలో మనం కూడా సంఘం కూడా ఉంటుంది అని. ఇప్పుడు వస్తున్నాయే క్రీస్తు నిమిత్తం ప్రకటిస్తుంటే ఇవి మాత్రమే ఉంటాయి. ఇప్పుడు కొంతమంది హతసాక్షులు అయిపోతారు. క్రీస్తు సంఘాల్లో చొరబడి విసుగు పెడతారు. ఇవి జరుగుతాయి. కానీ క్రీస్తు విరోధి సంఘం ఉన్నప్పుడు బయటికి రాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు వాడి స్థానం లేదు ఇక్కడ. అందుకే వాడు పొంచుకొని ఉన్నాడు, ఎప్పుడు సంఘం ఎత్తబడుతుంది, ఎప్పుడు నేను రావాలా అని. అందుకే వాడు టకటక వాడు పనులు చేసుకుంటున్నాడు, మనుషులు చొరబడుతున్నాడు. కాబట్టి ఈ విధంగా ప్రభు వారు అక్కడ నుంచి వస్తారు అని చెప్పటం, అంటే వారు ఆదికాండం 49:17లో ఉన్నట్టుగా కట్లపాము 12 గోత్రం దాను గోత్రం రావటం అని చెప్పుకున్నాం కదా. ఉత్తర దిక్కు నుండేది రోమా. కాబట్టి ఏదేమైనా అది మనం తర్వాత చెప్పుకుందాం. కాబట్టి దేవుడు అనాది కాల సంకల్పం చొప్పున మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. అందుని బట్టి ప్రభువుని మనం స్తుతించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన మహిమపరచాలి, ఆయన కొనియాడాలి. ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ ఆయనకి నమ్మకంగా ముందుకు సాగిపోవాలి. యుద్ధములను చూసి యుద్ధ సమాచారముల గురించి మీరు వింటారు, కానీ అంత వెంటనే రాదు అన్నాడు ప్రభువారు. ఒకవేళ ఈ కొంతకాలం ప్రభు ఎందుకు సమయం ఇస్తున్నాడంటే మనకి ఇంకా అనేకులు రక్షించబడాలి, ఇంకా అనేక చోట్ల సువార్త ప్రకటించబడాలి, ఇంకా సంఘాలు సిద్ధపడాలి. సంఘం ఏమనాలంటే ప్రభు అయిన యేసు రమ్ము అని పిలవాలి. ఒకవేళ ప్రభు అంతటా సువార్త ప్రకటించబడితే మాత్రము ఇక ప్రభు వచ్చేస్తాడు. ఇంకా అంతకంటే సంఘం కొరకు ఎదురు చూడరు.
ప్రభువైన యేసు రమ్ము అనే పరిస్థితి ఒకవేళ దేవుడు మనకు తెచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడంటాం, శ్రమలు వస్తే ఇంకా చాలు ప్రభువా, నీ దగ్గర హాయిగా సంతోషంగా ఉంటాము, ఇంకా రానైనా వచ్చి తీసుకోపో అంటాం. మనకు శ్రమలు లేవు, అందుకే మనం అనట్లేదు. ఇంకా స్వార్థ ప్రకటించబడాలి. మనకు తెలుస్తుంది దేవుని బిడ్డలుగా ఆత్మ కలిగిన వారం కాబట్టి, ప్రభు ఆత్మ మనలో ఉంది కాబట్టి ఇంకా చాలా మంది రక్షించబడవలసిన వారు ఉన్నారు. ఇంకా అనేకులు సువార్త ప్రకటించబడాలి. మనము ఎవరైతే సువార్థికులు ఉన్నారో వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. వారి చుట్టూ కంచివై ప్రభువా, సువార్త ప్రకటన జరగాలి ప్రభువా, ఇంకా రక్షించబడాలి ప్రభువా, నేను ఎరగని వారంటూ ఉండకూడదు అని మనం ప్రార్థించాలి. సంఘాలని సిద్ధపరచు ప్రభువా, మీరు అక్కడి కొరకేం ప్రార్థించాలి. మనం ఎలా ఉంటే ఎత్తబడతామో ఈ అధ్యాయంలోనే మనం చెప్పుకోబోతాం. కాబట్టి అనేకమైన యుద్ధ సమాచారాలు వింటూనే ఉన్నాం. ఇరాన్, ఇరాక్, అమెరికా మధ్య ఈ యొక్క సాతాను రెచ్చగొడతా ఉంటాడు. వీళ్ళు హర్మోజ్ జలసంధిని జోలికి వస్తే వాళ్ళకి ఇంకొకటి ఉందంట, మాండేబ్ అనేది. ఆ జలసంధి మీద మేము దాన్ని కూడా మూసేస్తామన్నట్టుగా ఇరాన్ అంటా ఉంది. అంటే ఎన్ని ఆలోచనలు తెస్తాడంటే శత్రువు, అన్ని ఆలోచనలు. ఇదంతా కూడా దాదాపుగా మనకి చమురు 35% దాకా చమురు ఆ మార్గం గుండా వస్తుందంట ఈ మాండేబ్ నుంచి. దాన్ని మూసేస్తే చుట్టూ తిరుక్కొని వచ్చేసరికి 15 days పడుతుందంట. అంటే ఆఫ్రికా ఖండం, టిబెట్టు, ఎరిట్రియా, ఈ దేశాలు, గల్ఫ్ దేశాలు, యెమెన్ దేశానికి మధ్య జలసంధి ఉంది కదా. కాబట్టి ఆ జలసంధిని ఏమంటారంటే కన్నీటి ద్వారం అంటారంట దేంట్లో, అరబిక్ భాషలో. అంటే ఏదేమైనా దాన్ని మూసేస్తే ప్రపంచ దేశాలు చాలా కష్టమవుతుంది. వాళ్ళు యుద్ధాలు చేసుకుంటారు, పెద్ద పెద్దోళ్ళు, వాళ్ళు హాయిగా ఉంటారు, వాళ్ళ కొరకు అన్ని సమకూర్చుకుంటారు వాళ్ళు. తీరా యుద్ధ ప్రభావం ఎవరి మీద ఉంటుంది అంటే సామాన్య ప్రజల మీద ఉంటుంది, మన మీద ఉంటుంది ఏదైనా వస్తే. కానీ ప్రభు మనల్ని పోషిస్తాడు, ఎందుకంటే ఆయన మనల్ని వదలడు, ఆయన మనల్ని విడిచిపెట్టుడు. ఏ పరిస్థితుల్లో కూడా ఆయన కలిగి ఉన్నాం, అది మన ధన్యత. కాబట్టి మనము ఆయనకు మనల్ని మనం అప్పచెప్పుకోవాలి. ఈ విధంగా మనం వాక్యంలోకి వెళ్ళినట్టయితే ఈరోజు మనం ఎహెజ్కేలు గ్రంథము 42వ అధ్యాయంలోకి వెళ్తాం.